అమ్మవారి యొక్క జాతర సందర్భంలో ఆ తల్లి దీవెనలు తీసుకోవడానికి సహచర మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు నేను, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, వారి సతీమణి శాసనసభ్యురాలు శ్రీమతి ప్రతీరి గారు, జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో, అలాగే జిల్లా ఎస్పీ గారి నాయకత్వంలో సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ దేవాదాయ శాఖ మంత్రులు, అలాగే రీజనల్ జాయింట్ కమిషనర్ అయినటువంటి తిరుపతి అధికారులు, ఇతర అందరు అధికారులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇటీవల కాలంలో శాసనసభ్యులైనటువంటి శ్రీ రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి పోలేరమ్మ జాతరకు మీరు రావాలి, రాష్ట్ర పండుగగా గతంలో ఒక నిర్ణయం చేశారు, కానీ ఆ పండుగకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు, మీరు రావడమే కాదు ఆర్థికంగా కూడా ఈ జాతరని బాగా జరిగేదానికి నిధులు సమకూర్చాలి అని చెప్పి వారు కోరడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నన్ను, మా అధికారులందరినీ పిలిచి, కమిషనర్ గారిని అందరినీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ పండుగలకు ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమి చేయగలం అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు 6 పండుగలు మాత్రమే గతంలో ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర పండుగల కింద ఈ రెండింటితోటి ఇవ్వడం జరిగింది. ఆ రెండింటిలో శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయం, అక్కడ జరిగే ఉత్సవాన్ని కూడా రాష్ట్ర పండుగగా తీసుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం అంటే చివరి సంవత్సరం గత ప్రభుత్వంలో ముందు 4 సంవత్సరాల నుంచి అడిగిన రాష్ట్ర పండుగగా దీన్ని ఆమోదించలేదు, కానీ చివరి సంవత్సరం ఏదో మేము చేశామని మొక్కుబడిగా ఇవ్వడానికి ఒక ప్రయత్నం నిధులు మంజూరు చేయలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.